పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారంలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, గడిల శ్రీకాంత్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లైనా అభివృద్ధి పనులు కనబడట్లేదంటే విమర్శిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. వెయ్యకపోయినా మరి రైతు బంధు వేయకపోయినా, రైతు బీమా చేయకపోయినా, విద్యార్థుల స్కాలర్షిప్లు వేయకపోయినా, ఆటో సోదరులను మోసం చేసినా, మరి ఏ రకమైన విధ్వంస పాలన చేసినా కూడా మరి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ నా వెంటే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓటేసి పంపించారని అనుకుంటాడు. కాబట్టి మన 24 వార్డులో లతా వెంకటేష్ గారిని, మరి 25 వార్డుల సాయిబాబా గారిని, 26 వార్డుల మా ఒడ్డే రాజు గారిని కనుక గెలిపిస్తే చెంప చెల్లు అన్నట్టు మరి మన హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడతారు. మరి చూసినావా, నువ్వు చేసే పాలన ప్రజలకు నచ్చలేదు కాబట్టి రుద్రారంలో ఉన్న 4 కౌన్సిలర్ సీట్లు మరి బీఆర్ఎస్ పార్టీ గెలిపించి పంపించారని చెప్పే విధంగా మరి మీ గురించి అహర్నిశలు కష్టపడుతున్న మా శ్రీకాంత్ గౌడ్ గారు కానీ, మా రాజు గారు కానీ, మా సుధీర్ అన్న, రాజిరెడ్డి అన్న, సత్యరెడ్డి అన్న అందరి నాయకత్వాన్ని మీరు బలపరుస్తున్నారంటే 11వ తారీఖు రోజు మరి బూతుల డబ్బాలు ఇప్పితే ఏ ఓటు చూసినా కూడా కార్ పరిధిలోని మున్సిపాలిటీ చేసిన సందర్భంగా మన రుద్రారం గ్రామంలో 23, 24, 25 వార్డులు ఉన్నాయి. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంబంధించి గత వారం రోజులుగా మీ అందరి దగ్గరికి వచ్చి భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పి గతంలో చేసినటువంటి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మనం ర్యాలీ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనల్ని ఉద్దేశించి మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు రావడం జరిగింది. కావున మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా నడుస్తుందో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా గతంలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు అందినాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలైంది. కావున ఒక్కసారి మీరు బేరీజు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. కావున ప్రతి ఒక్కరూ కారు గుర్తు పైన ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరున కోరుకుంటూ అభ్యర్థులు గెలిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే వాళ్ళని మనము కొట్లాడి మనకి ఏం పనున్నా అని కూడా 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఓట్లు వేసి ఈ 4 అభ్యర్థులను కూడా మీరు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ